సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఆగి ఉన్న బోగిలికి అగ్ని ప్రమాదం జరిగింది. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది విషయాలు ఇంకా తెలియదు. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ 10 నుంచి 10:30 గంటల లోపు ఈ అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఆఫీసర్స్ అయితే చెప్తున్నారు. అలాగే ఈ అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు ఇక్కడ కొంతమంది ఈ రైల్వే డిపార్ట్మెంట్ కు సంబంధించి వర్క్ చేసుకునే సిబ్బంది చూసి వెంటనే వాళ్ళ హైయర్ ఆఫీసర్స్ కి ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేసిన వెంటనే వాళ్ళు హుటాహుటిన ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ కి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి, అలాగే డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ కి, జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్ కి వెంటనే ఇన్ఫార్మ్ చేసి వాళ్ళైతే ఇక్కడికి వచ్చి దాదాపు ఈ మంటలన్నిటిని కూడా అదుపు చేయడం అయితే జరిగింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. ఇంకా ఇన్ఫర్మేషన్స్ రావాల్సి బయటకు ఉంది. అయితే మీరు పక్కన విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది, మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే తెలంగాణ డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా, అలాగే బోగిలకు కూడా ఎలాంటి నష్టం జరగకుండా, అలాగే ఆ ట్రైన్కి సంబంధించి ఆ బోగిలన్నింటిని కూడా సెపరేట్ చేసేసి వెంటనే డివైడ్ చేసేసారు. పక్కన ఉన్న ట్రైన్లు కూడా వెంటనే ఇక్కడి నుంచి తప్పించి మొత్తానికి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా వీళ్ళైతే కాపాడారు. అలాగే ఇక్కడ ఒక సిబ్బందిని మనం సూపర్ మ్యాన్ అని చెప్పాలి. అతని పేరు నితీష్. వాళ్ళ హయ్యర్ ఆఫీసర్స్ మనతో మాట్లాడలేదు. నిజానికి అతను ఎంత బాగా కష్టపడ్డాడో, అతను ఎంత తెగించి ఆర్పడానికి, ఆ మంటలను ఆర్పడానికి ప్రయత్నించాడో మీకు విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. అతని పేరు నితీష్, మర్చిపోకండి. అలాగే పోలీస్ గురించి చెప్పాలి, ముఖ్యంగా అసలు వాళ్ళ కష్టం ఈ రోజు నేను కళ్ళారా చూడడం జరిగింది. అసలు తెగించారు, ప్రాణాలకు తెగించి ఎటువంటి ప్రమాదం జరగకుండా. పైగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది ఇదంతా బ్రిడ్జ్, కింద నుంచి రోడ్డు ఉంది, బ్రిడ్జ్ కరెక్ట్ గా బ్రిడ్జ్ ఎక్కడైతే ఉందో ట్రైన్ అక్కడ ఉంది. అంటుకోవడం కూడా ఆ బోగిల మీద, ఆ బ్రిడ్జ్ పైన ఉన్న బోగిల పైన అంటుకుంది. అంటే మళ్ళీ ఆ బోగిలు అంటుకుని మళ్ళీ కింద పడే ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పేసి అంచనా వేసి చాలా చాలా ఫాస్ట్ గా ఈ మంటలను అయితే అదుపు చేశారు. ఖచ్చితంగా మన పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, తెలంగాణ పోలీసులకి. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో సార్ చూద్దాం ఇది అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మనకి రావాలి. ఏమైందమ్మా అసలు? ఏం కాలే బెట్ట. ఏమైంది, మేము వచ్చి పని చేస్తున్నాం. అసలు ఎట్లా మంటలు వచ్చినాయో తెలియదు. ఓకే, అంటే రైల్వే స్టేషన్ ఇక్కడ దగ్గరలోనే ఉంది కదా? దగ్గర ఎందుకు ఉంటుంది బెట్ట, జర దూరం ఉంటుంది. ఓకే, అంటే ఏ ట్రైన్ అది? కాలుతున్న ట్రైన్ పేరేంటి అసలు? ట్రైన్ పేరు అని ఏమి ఉండదు బెట్ట. అది చిక్కైన భోగిలు పక్కకు పెడతారు. ఓకే, పక్కకున్న భోగిలే అంటుపడ్డాయి. ఓకే, అంటే దాంట్లో జనం అయితే ఎవరు లేరు కదా? లేదు లేదు. ఓకే, అందరూ సేఫే కదా? అందరు సేఫే. ఓకే, అంటే మీరు మీరు చూసారమ్మా ముందు? ఎవరు ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళకి? ఎవరు చేశారో మాకు తెలియదు సార్. మీరు చూసారా అసలు ఆ పొగల మంటలు చూసారా? ఇప్పుడు వస్తున్నాయి, చూస్తున్నాం. ఓకే, రైట్. అంటే మీరు క్లీనింగ్ ఎప్పుడు వచ్చారు ఇటు సైడ్? ఇప్పుడు 8-9 గంటలకు బండి ఎక్కాం. ఇదంతా కూడా ఎలా జరిగింది అంటారు సార్? ఇది స్పేర్ బోగీలు ఇక్కడ పెట్టినారు. వెంటనే ఫైర్ సర్క్యూట్ జరిగింది. ఫైర్ కంట్రోల్ రూమ్ మెసేజ్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా 5 వెహికల్స్ తీసుకుని వచ్చి 1 hour లో ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. సార్ మీరు వచ్చేసరికి అంటే ఎన్ని బోగులు కాలిపోతూ ఉన్నాయి? ఒక్క ఫస్ట్ బోగికి ఒకటే బోగికి ప్యాంట్రీ బోగికి అటాక్ అయింది. ఇమీడియట్ కొంచెం ఏసీ బోగి కూడా కొంచెం పార్షల్ గా అటాక్ అయింది. ఇమీడియట్ గా ఎక్స్టింగ్విష్ చేశాం. సార్ అంటే ఈ ప్రమాదం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎవరున్నారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అంటే ఇక్కడ ఇందులో జనం ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరండి, ఇక్కడ ఎవరు లేరు. ఎందుకంటే స్పేర్ వెహికల్స్ కోచెస్, అవి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎవరు లేరు. ఎవరు లైవ్ లాస్ కానీ ఇంజురీస్ కానీ ఏం జరగలేదు. ఇమీడియట్ గా ఎక్స్టింగ్విష్ చేసాం వచ్చేసి. దాదాపు ఎన్ని బోగిల వరకు కూడా ఇక్కడ దగ్ధమైనాయి సార్? ఓన్లీ టూ బోగీస్ అంతే ఏం పెద్దగా ఏం లేదు. మొత్తం కూడా మీరు అంతా అదుపు చేశారు? మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకా జస్ట్ కూల్ చేస్తున్నాం అంతే. థ్యాంక్ యూ. అదే ఏసీ బోగి ఆ కిచెన్ కి సంబంధించిన దాంట్లో ప్రమాదం జరిగిందని చెప్పేసి వీళ్ళు అంచనా వేస్తున్నారు. అంటే ఆగి ఉన్న బోగిలకి, అంటే పక్కన పెట్టేసిన ఈ బోగిలకి పవర్ సప్లై ఉండదు. మరి ఇది ఎలా జరిగిందంటది కూడా పోలీసులు ఇక్కడ ఆఫీసర్స్ ని ఆరా తీస్తున్నారు. సో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, చూద్దాం ఇది ఎవరైనా చేసిందా లేకపోతే షార్ట్ సర్క్యూటే ఇలా జరిగిందా, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. కెమెరామెన్ నాగరాజ్తో తేజ, రెడ్ టీవీ.
మేము వచ్చేసరికి అనుకున్నాం యాక్చువల్గా మేము ఎదురు నుంచి వస్తున్నాం. 2 కోచ్లు ముందు సైడ్ ఉన్నాయి, చెక్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడికి వచ్చే వరకు L1 లో ఇంకో కోచ్ ఉంది సార్. అందుకే ఎయిర్ లో పొగ కనపడుతుంది. నేను అనుకున్నా పవర్ కర్రీ ఇట్లా ఏమైనా ఆన్ చేశారేమో అని నేను అంటున్నాను. ముందుకు చూసి ఎందుకంటే చూసి వద్దాం అనుకున్నాం. అప్పుడు లైట్ గా పొగొస్తుంది. విజువల్ చెక్ కోసం వచ్చారు. విజువల్ చెక్ ఈ వాషింగ్ 3 లకు వచ్చారు. ఇది రోడ్ ఇప్పుడు జరిగే దేంట్లో వాషింగ్ 4 సార్. వాషింగ్ 4 లో హలో ఎన్ని గంటలకు అయింది అందాజు మీరు చూసేటానికి? అంత టైం వీపీ చెక్ వీపీ కాదు కానీ ఒక 5 నిమిషాలు 10:40 లెవెల్ వరకు వచ్చేసి 6 లెవెల్ వచ్చేసి అది యాక్చువల్లీ లాలవుడ్ ఏంటంటారు హైదరాబాద్ ఏంటంటారు. లాలవుడ్ ఏంటో కట్టుకుంది యాక్చువల్లీ తెలిసింది మీరు తెలుగులో మీకు ఎటు ఏ ప్రాబ్లం లేదు. జస్ట్ మీరు ఒక ఐ విట్నెస్ జరిగింది 7 గంటలకి. మీరు ఎప్పుడు బండకి రోడ్ 3కి వచ్చారు కదా. ఈ 3 బండకి చెక్ చేయడానికి వచ్చాము. వచ్చినప్పుడు ఇది గమనించాలి. 2 కోచ్లు ప్యాంట్రీ ఫస్ట్ స్మోక్ వచ్చింది. ప్యాంట్ చెక్ చేసేదా లేదా? 10:30 ఏ టైం 10:30 ఇప్పుడు కూడా స్మోక్ వచ్చి ఇమీడియట్ గా కిరణ్ సార్ చెప్పాము. తర్వాత ఇమీడియట్ గా రష్ అయిపోయి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అద్దాలు పగలగొట్టి డోర్లు ఓపెన్ చేసి డోర్లు అది కూడా రాయండి. డోర్లు కూడా చేసా పగలగొట్టి పరిశీలించి చేశాము. ఏం మీకు తెలిసింది చూసిందే రాయండి. కిరణ్ తెలుగులో మీకు వాళ్ళు ఏ పని మీద ఉన్నారు రోడ్